నమస్కారం. జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు భూలోకంలో వెలసిన పుణ్యక్షేత్రమే గురువాయూర్. ఈ పుణ్యక్షేత్రం వేలాది సంవత్సరాలుగా పూజలు అందుకుంటుంది. గురువాయూర్ పుణ్యక్షేత్ర విశేషాలను మన ఆర్ఎంకే టీవీ ద్వారా తెలుసుకుందాం. భూలోక వైకుంఠంగా ప్రఖ్యాతిగాంచిన మహాపుణ్యక్షేత్రం గురువాయూర్. దేవతల గురువు బృహస్పతి, వాయు భగవానుడు కలిసి శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానిక స్థల పురాణం చెబుతుంది. దక్షిణ ద్వారకగా ఈ పుణ్యక్షేత్రాన్ని పేర్కొంటారు. స్వామివారి మూలవిరాట్ రాయితోనూ లోహంతోనూ కాకుండా పడాంజనం అనే మిశ్రమంతో తయారయ్యిందట. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తన విగ్రహాన్ని తయారు చేసి ద్వాపర యుగం చివరి రోజుల్లో తన శిష్యుడైన ఉద్ధవునికి ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగాంతంలో యావత్ ప్రపంచం నీట మునిగింది. చిన్ని కృష్ణుని విగ్రహాన్ని బృహస్పతి గురువాయూర్లో ప్రతిష్ఠించారు. ఈ క్రతువులో వాయువు తన ప్రభంజనంతో సముద్రాన్ని ఉప్పొంగించాడట. ఈ మహత్కార్యంలో గురువు వాయువు కలిసి పాల్గొనడంతో గురువాయూర్ అనే పేరు వచ్చింది. జనమేజయ మహారాజు తన తండ్రి తక్షకుడనే పాముకాటుకు గురి కావడంతో సర్ప సంహార యాగం చేస్తాడు. ఈ యాగం వల్ల పరీక్షిత్ మహారాజు మరణానికి సంబంధం లేని లక్షలాది అమాయక నాగులు నశిస్తాయి. ఈ పాపానికి గాను జనమేజయునికి కుష్ఠరోగం వస్తుంది. దత్తాత్రేయుని సూచన మేరకు గురువాయూర్ క్షేత్రానికి వచ్చిన జనమేజయుడు చాలా కాలం గురువాయూర్లోనే ఉండి స్వామి దర్శనం చేసుకునేవాడు. అలా అతనికి కొద్ది రోజుల్లోనే కుష్ఠరోగం మాయమైందని పురాణ కథనం. కేరళలో పిల్లలకు అన్నప్రాసన గురువాయూర్లోనే నిర్వహిస్తారు. ఈ స్వామి సన్నిధిలో వివాహాలు కూడా జరుగుతుంటాయి. అలాగే తులాభారంతో భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. చిన్ని కృష్ణుని దర్శనం అనంతరం సమీపంలోని మమ్మియూరులోని పరమశివుడి ఆలయాన్ని కూడా దర్శించుకుంటే క్షేత్ర సందర్శన పూర్తవుతుంది. గురువాయూర్ క్షేత్రంలో స్వామి చేతిలో పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌముది, తామర పుష్పంతో దర్శనమిచ్చే ఉన్ని కృష్ణన్ అంటే బాలకృష్ణుడి ముగ్ధ మనోహర రూపం సందర్శిస్తే భక్తులకు దివ్యానుభూతి కలుగుతుంది. అనిర్వచనీయమైన ఆనందం లభిస్తుంది. ఈ సన్నిధిలో భాగవతాన్ని పఠిస్తే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చూశారు కదా, ఇలాంటి మరొక పుణ్యక్షేత్ర విశేషంతో మళ్ళీ కలుసుకుందాం.